అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. కార్తీక మాసం మాసాలలో చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా కొనియాడబడుతున్నది. కార్తీక మాసానికి చాలా విశేషత మనకి పురాణాలలోనూ అలాగే ఇతరమైనటువంటి గ్రంథాలలో కూడా చెప్పడం జరిగింది. ధర్మశాస్త్ర గ్రంథాలలో కూడా చాలా గొప్పనైనటువంటి మాసంగా ఈ కార్తీక మాసం కొనియాడబడుతున్నది. మనకి కృత్తికా నక్షత్రం పూర్ణిమ నాడు కానీ లేకపోతే పూర్ణిమకి దగ్గరలో కానీ ఉన్నట్లయితే ఈ కార్తీక మాసం మనకి ఏర్పడుతుంది. వేదం ఈ మాసాన్ని ఊర్జ మాసం అని పిలుస్తున్నది. మనకి నక్షత్రాలలో అంటే వైదిక పరంగా నక్షత్రాల వరుసలో చూస్తే కృత్తికా నక్షత్రం మొదటి నక్షత్రము. వ్యావహారికంగా చూసినట్లయితే కనుక మనకి అశ్విని నక్షత్రంతో మనకి మొదలవుతుంది. ఈ రెండు నక్షత్రాలు కూడా వచ్చేటువంటి ఋతువు మనకి శరదృతువు. శరత్కాలం చాలా ప్రత్యేకమైనటువంటి కాలంగా కూడా మనకి వేదంలో పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం అంటూ 100 శరత్తులను మనం చూద్దాము, 100 శరత్తులు ఆనందంగా ఉందామని శరత్కాలానికి గొప్పనైనటువంటి ప్రాధాన్యత మనకి ఇచ్చింది వేదము. అటువంటి షరత్తులోనే మనం చెప్పుకున్నటువంటి 2 నక్షత్రాలు వస్తాయి. వైదిక పరంగా ఇందాక చెప్పుకున్నట్లు మొదటి నక్షత్రం మనకి కృత్తికా నక్షత్రము. ఈ కృత్తికా నక్షత్రంతో ఏర్పడేటువంటి మాసమే కార్తీక మాసము. కృత్తికా నక్షత్రము అగ్నిదేవతాకమైనటువంటి నక్షత్రంగా జ్యోతిష్శాస్త్రం తెలియజేస్తుంది, అలాగే వేదము చెబుతోంది. కాబట్టి ఈనాడు అంటే ఈ మాసంలో చేసేటువంటి దీపారాధనకి చాలా ప్రత్యేకత ఉన్నది. మనకి వేదంలో ప్రధానంగా చెప్పబడినటువంటిది యజ్ఞ భాగము. నిత్యము కూడా ఏదో ఒక యజ్ఞాన్ని మనకి ప్రస్తావిస్తూనే ఉన్నాయి వైదిక గ్రంథాలన్నీ కూడా. అలాగే శ్రౌత యజ్ఞాలు దాదాపుగా సంవత్సరం పాటు, ఆ తర్వాత 12 సంవత్సరాల పాటు, అంతకన్నా ఎక్కువ పాటు జరిగేటువంటి యాగాలకు దీర్ఘసత్ర యాగాలు అని ప్రతినిత్యము కూడా ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా యజ్ఞారాధన చేయాలి అని చెప్పేసి మనకి వైదిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అటువంటి యజ్ఞారాధనకే మనకి ప్రాధాన్యంగా తీసుకుంటూ ఏర్పడినటువంటిది దీపారాధన. ఈ దీపారాధనే మనకు చూసుకున్నట్లయితే అక్కడ పెట్టినటువంటి ప్రమిదని అగ్నిహోత్రంగాను, అలాగే అందులో పోసేటువంటి ఆజ్యము అంటే నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఆజ్యంగాను, అలాగే వేసేటువంటి ఒత్తిని సమిధగాను, వెలిగించేటువంటి దీపము ఏదైతే ఉందో అది దీపారాధనకును అగ్నిహోత్రం చేసినటువంటి అంటే యజ్ఞం చేస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో దీపారాధన చేయడం వల్ల అంత ఫలితం వస్తుందని ఈ మాసం నెల రోజులు కూడా ఈ దీపారాధనను చేస్తూ ఉంటారు. అలాగే ఉదయ వేళలో చేసేటువంటి దీపారాధనకి, అంతేకాకుండా సాయం సమయంలో చేసేటువంటి సంధ్యా దీపానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ నెల రోజుల పాటు ఆకాశ దీప వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ కార్తీక మాసం ఉసిరిక చెట్టుకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. ధాత్రి అని చెప్పి మనకి ఉసిరిక పిలువబడుతోంది మనకి వైదిక గ్రంథాలలో. ఈ ధాత్రి చుట్టూ ఉన్నటువంటి ప్రదక్షిణం కానీ, ధాత్రికి అలాగే తులసికి చేసేటువంటి కళ్యాణం కానీ, అలాగే ఈ 2 చెట్లు కలిసి ఉన్నటువంటి చోట చేసేటువంటి ప్రదక్షిణ కానీ చాలా ప్రత్యేకమైనటువంటిది ఉంది. అటువంటి మాసంలో కార్తీక మాసంలో చాలా ఎన్నో విశేషాలు అంటే ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేకత మనకి చెప్పడం జరిగింది. ఈ మాసాన్ని వైభవాన్ని చెబుతూ కార్తీక పురాణం అనేటువంటి ఒక పురాణం కూడా ఏర్పడింది అంటే మనకి కార్తీక మాసానికి ఉన్నటువంటి గొప్పతనం మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి గొప్పనైనటువంటి మాసం మన కార్తీక మాసం. అటువంటి ఈ మాసంలో వచ్చేటువంటి పూర్ణిమకి చాలా ప్రత్యేకమైనటువంటి విధానం మనకి చెప్పడం జరిగింది. కార్తీక పూర్ణిమ అంటారు, అలాగే దీన్ని త్రిపురి పూర్ణిమ అని కూడా వ్యవహరిస్తారు. ఈనాడే త్రిపురాసురుల్ని పరమశివుడు సంహరించాడు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. ఈనాడు అంటే కార్తీక పూర్ణిమ నాడు ఉదయాన్నే స్నానము, అలాగే దీపారాధన, సాలగ్రామ దానము మొదలైనటువంటి వైదిక క్రియలన్నీ కూడా ఏదైతే ధార్మికమైనటువంటి క్రియలన్నీ చెప్పడం జరిగిందో అవన్నీ కూడా చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఈనాడు సాయంత్రం శివాలయాలలో జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. అంతేకాకుండా పూర్ణిమ ధ్యానం అని చెప్పి చేస్తారు. అటువంటి పూర్ణిమ ధ్యానం చేసేటువంటి వారికి ఈరోజు చాలా ప్రత్యేకతగా చెబుతారు. కేవలం ఆస్తికులే కాకుండా నాస్తికులైనటువంటి బౌద్ధులు కూడా ఈనాటి పూర్ణిమకి కార్తీక పూర్ణిమకి ఎంతో ప్రత్యేకతను వాళ్ళు వాళ్ళ సంప్రదాయంలో వ్యవహరిస్తూ ఉంటారు. అటువంటి గొప్పనైనటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమ. ఈనాడు చేసే దానము అంటే చాలా విశేషంగా చెప్పడం జరిగింది. ఈనాడు చేసే దానం మనకి సంవత్సరంలో చేసేటువంటి దానాలతో ఫలితాన్ని ఇస్తుందని చెప్పి మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అటువంటి గొప్పనైనటువంటి కార్తీక పూర్ణిమ పర్వాన్ని భక్తుజనులందరూ కూడా ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో దీపారాధన అనేది మొదలైనటువంటి కార్యక్రమాలతో గడపవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.